హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్స్. సో మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోని. సో ఈ రోజు వీడియోలో అయితే నేను కాంబినేషన్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చెప్తాను. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కాంబినేషన్ స్కిన్ కేర్కి రొటీన్ చెప్పమని. సో ఈ రోజు అయితే అది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ని కంబైన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లైక్ కొన్ని ప్లేసెస్లో ఆయిలీగా, లైక్ టీ జోన్, ఇక్కడ చిన్న ఏరియా, సో ఫోర్ హెడ్ ఏరియా, అలాంటి ప్లేసెస్లో ఏమో ఆయిలీగా ఉంటుంది అండ్ కొంచెం ఈ చీక్స్ ప్లేస్లో డ్రై ఉంటాం అలా ఉంటుంది. సో రెండు స్కిన్ టైప్స్ని కంబైన్ చేస్తే వచ్చేది కాంబినేషన్ స్కిన్. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, లైక్ ఆయిలీ స్కిన్ రొటీను ఫాలో అవ్వాలి అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళ రొటీను ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఈ రొటీన్ అయితే ఈరోజు ఎలాగ మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఈరోజు వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ వచ్చేసి నార్మల్ ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేసేదే సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయవచ్చు. సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది ఫేస్ వాష్ లో, లైక్ 1% అలా ఉంటుంది సాలిసిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనం వాష్ చేసేటప్పుడు కూడా ఫోమింగ్ క్లెన్జర్ని తీసుకోండి. ఫోమింగ్ క్లెన్జర్ తీసుకొని జస్ట్ మనకి ఆయిలీగా ఉన్న ప్లేసెస్లో ఫస్ట్ వాష్ చేయండి. చేతికి ఫోమింగ్ తీసేసుకొని దాన్ని ఫస్ట్ ఆ ఏరియాలో వాష్ చేసి మిగతా ఉన్న చేతికి ఉన్న లైట్గా ఉన్న దాన్ని మాత్రమే ఫేస్ ఇక్కడ డ్రైగా ఉన్న ప్లేసెస్లో జస్ట్ స్ప్రెడ్ చేసేయండి. అండ్ ఇలా చేయడం వల్ల కొంచెం టీ జోన్ ఏరియా వరకు బాగా క్లీన్ అవుతుంది అండ్ ఈ ప్లేస్ ఏంటంటే మరీ డ్రై అవ్వకుండా క్లీన్ అనేది అవుతుంది ఫేస్ మొత్తం. ఓకేనా? సో ఇలాగనేది ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ వచ్చేసి సమ్మర్లో వచ్చేసి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేయండి. అండ్ వింటర్లో వచ్చేసి క్రీమ్ బేస్డ్, ఎందుకంటే వింటర్లో బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, ఈవెన్ డ్రై స్కిన్ కూడా ఉంది కదా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. సో అందుకని క్రీమ్ బేస్డ్ అనేది యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్ఫోలియేషన్లో ఏంటంటే మనం బాగా కెమికల్ పీల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లైక్ గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, ఏహెచ్ఏ, బిహెచ్ఏ, పిహెచ్ఏ ఇలా 3 ఉంటాయి కదా. సో ఆ పీల్ అవసరం లేదు, అదేంటంటే మరి డ్రై అవుట్ చేసేస్తుంది స్కిన్ని. సో అందుకని అది యూజ్ చేయకుండా లైక్ ఓన్లీ గ్లైకాలిక్ యాసిడ్ కానీ సాలిసిలిక్ యాసిడ్ ఈ రెండు ఉండే క్రీమ్స్ కానివ్వండి, ఫేస్ వాష్ కానివ్వండి యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వీక్లీ ట్వైస్ అలా చేయండి అంతే. గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఉన్నది. అండ్ నార్మల్గా రోజు చేసేది మార్నింగ్ ఏమో జెంటిల్ క్లెన్జర్ యూజ్ చేసి ఈవినింగ్ టైం జస్ట్ సాలిసిలిక్ యాసిడ్ క్లెన్జర్ అనేది వాడండి. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ యూజ్ చేయాలి. మీరు సన్ స్క్రీన్ వచ్చేసి జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. అండ్ జింక్ ఆక్సైడ్ ఉండే మినరల్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మీకు కొంచెం రిజల్ట్ అనేది బాగుంటుంది. సో అండ్ సన్ స్క్రీన్ అనగానే ఎవ్రీ 3 అవర్స్కి మస్ట్ అప్లై చేయాలి. అండ్ SPF 30 and 50 కానీ ఉండాలి. PA++ డబుల్ ప్లస్ కానీ ఉండొచ్చు. ఓకేనా? అండ్ మీకు మళ్ళీ ఓపెన్ పోస్ ప్రాబ్లము కానీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవి ఉంటే మాత్రం రెటినాల్ క్రీమ్ని మీరు యూజ్ చేయొచ్చు. రెటినాల్ క్రీమ్ కూడా మీరు డైలీ యూజ్ చేయడము అండ్ అదే కాకుండా ఎక్కువ నైట్ మొత్తము యూజ్ చేయకుండా లైక్ ½ an hour అప్లై చేసేసి వాష్ చేసేసి ఆ మాయిశ్చరైజర్ అప్లై చేయడం, లేకపోతే 1 hour అలా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి. ఫస్ట్ ½ an hourతో స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీకు డ్రై స్కిన్ కూడా ఉంది కాబట్టి. సో ఇలా చేయండి. అండ్ యాంటీ ఏజింగ్ వచ్చేసి రెటినాల్ ప్లస్ హైలూరానిక్ యాసిడ్ ఉన్న క్రీమ్స్ యూజ్ చేయండి. రెండు ఉన్న క్రీమ్స్ ఏంటంటే మనకి ఒక పక్క డ్రై చేస్తున్నా కూడా స్కిన్ని హైలూరానిక్ యాసిడ్ ఏంటంటే మాయిశ్చరైజ్ చేస్తుంది. సో అలాంటప్పుడు స్కిన్ బ్రేక్అవుట్స్ రాకుండా డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా యూజ్ చేస్తే. సో మీరైతే ఇలాగా స్కిన్ కేర్ రొటీన్ని నేను చెప్పినట్లుగా ఫాలో అయితే మీ స్కిన్ చాలా హెల్దీ స్కిన్ అనేది ఉంటుంది. వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసి హోమ్ రెమెడీస్ ఏమైనా చేయొచ్చా అంటే, హోమ్ రెమెడీస్ అయితే చేయొచ్చు. మీకు ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ ఊనే గ్లోయింగ్ కావాలి అనుకుంటే, అంటే ఈ రొటీన్ ఫాలో అవుతూ మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అనుకుంటే లైక్ పపాయ, హనీ అండ్ కర్డ్ యూజ్ చేసి, కర్డ్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా, లైట్గా ఉంటుంది. సో స్కిన్ డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఈ 3ని ప్యాక్ లాగా చేసేసుకొని ఫేస్ మీద అప్లై చేసి ఒక 10 minutes 15 minutes తర్వాత వాష్ చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేసేయచ్చు. సో ఈ ప్యాక్ కూడా మీరు యూజ్ చేయవచ్చు. అండ్ ఈ ప్యాక్ DIY ప్యాక్ వల్ల ఎక్కువ రిజల్ట్స్ రాకపోవచ్చు, ఎందుకంటే DIYs అంతగా తొందరగా వర్క్ అవ్వవు. సో నాకు ఎక్కువగా యాక్టివ్స్ మీద ఇంట్రెస్ట్ అండ్ అది కాకుండా అవే ఎక్కువ తొందరగా వర్క్ అవుతాయి. ఓకేనా? సో మీరైతే ఈ రొటీన్ని ఫాలో అయ్యి మీకు స్కిన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, యాక్నే ఉంటే, ఒకవేళ మీరు టీనేజర్ అయ్యి ఉంటే
సాలిసిలిక్ యాసిడ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఈ 3 సరిపోతాయి. యాక్నే కూడా నార్మల్గా ఉంటే మీకు కంట్రోల్ అవుతుంది ఇవి యూజ్ చేయడం వల్ల. బాగా ఎక్కువ యాక్నే అనేది ఉండదు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా. సో జస్ట్ ఈ ఓపెన్ పోర్స్ లాంటివి, బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పిన ఈ రొటీన్ అనేది సరిపోతుంది. ఓకేనా? సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.